Friends, welcome back to my channel. Please subscribe and make your friends to subscribe my channel. Thank you friends. మరి వినండి సాయి అభయవచనాలు. మనస్సుతో కాని నోటితో కాని మరియు చేతలతో కాని ఎవ్వరి మనస్సు నొప్పించకు. అందరిపై దయ కలిగి ఉండు. నీకు సుఖశాంతులు కావాలంటే ఏ విధమైన పాపాలు చేయకు. నిన్ను నిందించిన వారిని నీవు నిందించకో, ఓర్చుకో. నీ ఓర్పు నాకు సంతోషాన్నిస్తుంది. నా నామాన్ని జపించి పక్కకు తప్పుకో, అంతా నేను చూసుకుంటాను. నీ ఓర్పుకు ఫలితాన్ని తప్పక పొందుతావు. మరి నీవు గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలను గుర్తు తెచ్చుకో. నీవు ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాల తీయదనం రెట్టింపవుతుంది. నన్నాశ్రయించిన వారిని, నన్ను శరణుజొచ్చిన వారిని నిరంతరము రక్షించుటయే కర్తవ్యం. నిశ్శబ్దంగా ఉండటమంటే తాను దైవంతో ఉండడం. మౌనంగా ఉండడమంటే తానే దైవంగా ఉండడం. ఒక్క విషయం గుర్తు ఉంచుకోండి, ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకోండి, అంతా నేనే చూసుకుంటాను. బాధ మీదైతే అది తీర్చే బాధ్యత నాది. భగవంతుడు మనకు కష్టాలను ఇస్తూ మనలను నిర్లక్ష్యం చేస్తున్నాడని మనం అనుకోవచ్చు. కాని నిజానికి భగవంతుడు మనలను ఆ విధంగా రక్షించుకుంటున్నాడనే చెప్పాలి. శిక్షణ కూడా రక్షణ కొరకే. ఎవరైతే ఎప్పుడూ నన్నే చూస్తూ, నా గురించే వింటూ, ఎప్పుడూ నా నామాన్ని స్మరిస్తూ నా యందే మనస్సు నిలుపుతారో వారు నిశ్చయంగా నన్ను చేరుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోకు లైక్ ఇవ్వండి, అలానే వీడియో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.